మార్చండి అధ్యక్ష, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పేర్లు మార్చడం కాదు. మీరు క్వశ్చన్ వేయండి. ఓకే అధ్యక్ష, దీనికి స్పష్టమైన సమాధానం దయచేసి మంత్రి గారు అన్న శ్రీధర్ బాబు గారిని. ఫార్మాసిటీ ల్యాండ్స్ ఫార్మాసిటీకే కేటాయిస్తున్నారా, మీరు అనుకుంటున్న ఫ్యూచర్ సిటీకి వేరే ల్యాండ్స్ తీసుకుంటున్నారా అనేది కావాలి అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పింది ఫ్యూచర్ సిటీ ఈరోజు 56 గ్రామాలకు సంబంధించిన అధ్యక్ష ఫార్మా కంపెనీస్కి వచ్చేది ఒక స్మాల్ కాంపోనెంట్ దీంట్లో. ఈ 770 స్క్వేర్ కిలోమీటర్స్లో ఈ ఒక ప్రధానమైన నగరం చేయాలనే ఉద్దేశం. ఒక కొత్త సిటీ డెవలప్ చేయాలంటే డెఫినెట్లీ ఐ అగ్రీ, రాజుగారు చెప్పింది ఈజీ పని కాదు, ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ వీ నో, బట్ వీ వుడ్ టేక్ ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని తీసుకోవాలి, ఆ లక్ష్యంతో పోతా ఉన్నాం. ప్రతి ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను అధిగమించే మేము సిటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నందుకు అందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. రైతులకు సంబంధించి కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, రైతులకు ఏ విధంగా నష్టం కాకుండా రైతుల సమన్వయంతో రైతుల అంగీకారంతోనే మేము రాబోయే కాలంలో ఇప్పుడు కూడా వారి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం జరుగుతుందని మీ ద్వారా మనం చేస్తాం అధ్యక్ష. నౌ క్వశ్చన్ నెంబర్ 4268 కవిత గారు. I put the question, Adhish. Honorable Minister. మీది R&B మెట్రో రైలు ఎవరు చూస్తున్నారు? మీది ఓకే. ఓ మీది అనుకున్నా. ద 2 క్వశ్చన్స్ ఉండే అధ్యక్ష, అందుకోసము కన్ఫ్యూజన్ అయ్యాయి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సారీ సార్, 1 సెకండ్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు మెట్రో రైల్ కారిడార్ జేబీఎస్ నుంచి మెడ్చల్ 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట్ 21.4 కిలోమీటర్ల కోసం డిపిఆర్ల రూపకల్పన ముందస్తు దశలో ఉంది అధ్యక్ష. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రతిపాదన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2B ప్రతిపాదనలుగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించబడతాయి అధ్యక్ష. అధ్యక్ష, పెద్దల సభపై మంత్రి గారు చిన్న చూపు చూస్తున్నారు అధ్యక్ష, ప్రిపేర్ అవ్వకుండా వచ్చారు ప్రశ్నకి. బట్ ఎనీవే అధ్యక్ష, మన సుచిత్ర టు కొంపల్లి, అల్వాల్ టు షామీర్పేట్ చాలా జనసాంద్రత కలిగినటువంటి ప్రదేశాలు అధ్యక్ష. దానివైపు మీరు డిపిఆర్ ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానని అంటున్నారు, అది సంతోషం. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది అధ్యక్ష, ఎయిర్పోర్ట్ వైపు కూడా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వైపు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు గత ప్రభుత్వం 9 డిసెంబర్ 2022లో ఫౌండేషన్ స్టోన్ వేసింది అధ్యక్ష. అది వరల్డ్ క్లాస్ ప్రాజెక్టు, 31 కిలోమీటర్స్ కేవలం 26 నిమిషాల్లో వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. పెద్ద ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ స్పీడ్తో మెట్రో వెళ్ళే విధంగా అన్ని రకాల టెక్నాలజీ సాయంతో చేసినటువంటి ప్రాజెక్టు. మరి దాన్ని కంప్లీట్గా మీరు పక్కకు పెట్టినారా ఈ ప్రభుత్వం, లేకపోతే ఏం జరుగుతుందన్నది ఒకటి అధ్యక్ష. ఇంకొకటి, మెట్రో రైలును ఫ్యూచర్ సిటీ వైపు విస్తరిస్తామని చెప్పి ఈ మధ్యనే ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అధ్యక్ష. ఇప్పటి వరకు మంత్రి గారు కూడా ఫ్యూచర్ సిటీ